నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం. క్రమశిక్షణ ఉల్లంఘనపై పార్టీ సీరియస్. 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ ఆదేశాలు. కొండగట్టు ఆలయంలో టెండర్లు, 4 వ్యాపారాలకు ఖరారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఎట్టకేలకు తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్షన్ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీపై పదే ఆరోపణ చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసినట్లు లేఖలో ఆయన తెలిపారు. కాగా దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్షన్ లేఖను విడుదల చేశారు. పదే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డర్లో పేర్కొన్నారు చిన్నారెడ్డి. గత ఫిబ్రవరి 5వ తేదీన పార్టీ షోకాజ్ నోటీసులు పంపే వివరణకు 12 వరకు అవకాశం ఇచ్చింది. కానీ ఆయన నుండి ఎలాంటి వివరణ రాకపోవడంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని కాదని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వడంపై సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమితులై తొలిసారి హైదరాబాద్ కు వచ్చి సమావేశం నిర్వహించిన మరుసటి రోజే తీన్మార్ మల్లన్నపై వేటు పడడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ మాసంలో 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేసింది విద్యాశాఖ. ఈ నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్నాయి పరీక్షలు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది ఇంటర్ బోర్డు. కరీంనగర్ జిల్లాలో 35,562 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ 17,799 మంది, సెకండ్ ఇయర్ లో 17,763 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 37 సెంటర్ల ఏర్పాటు చేసిన అధికారులు 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 సిటీ స్క్వాడ్స్ నియమించారు. ఆయా సెంటర్లలో ఏర్పాటు ఎలాంటి అవకతవకలు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ శాంతి కుమారి. ఆయా జిల్లా కలెక్టర్ ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో పలు వ్యాపారులకు టెండర్లు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 13 రకాల వ్యాపారులకు షీల్డ్ టెండర్లు బహిరంగ వేలం ప్రకటన జారీ చేశారు. ఇందులో కొబ్బరికాయలు అమ్ముకోవడానికి 1,50,00,000, పుట్నాలు పేలాలు అమ్ముకునేందుకు 27 లక్షలు, పూల వ్యాపారం 40 లక్షలు, గాజులు, ప్లాస్టిక్, ఆట వస్తువులకు 32 లక్షల కనీస టెండర్ నిర్ణయించారు. గతంలో కంటే అధిక పాట పాడి 4 టెండర్లు దక్కించుకున్నారు. కాగా మిగతా 9 వ్యాపారాలకు టెండర్లు దాఖలు చేయకపోవడంతో అధికారులు వాయిదాలు వేశారు. మిగతా టెండర్లు ఎప్పుడు నిర్వహిస్తామనేది తదుపరి నిర్ణయిస్తామని తెలిపారు ఆలయ ఈవో. షెడ్యూల్ ఫామ్ అనేది తీసుకోలేదు. దాని విషయంలో షెడ్యూల్ ఫామ్ తీసుకోకపోవడం వల్లనే దాని మీద క్లారిఫికేషన్ తీసుకుని మీకు చెప్తాం. అదే విషయాన్ని నేను కమిషనర్ గారికి శాఖాపరమైన లోపల నేను ఎంక్వైరీ చేస్తాను. చేసి దాని రిపోర్ట్ పట్టుకుని కమిషనర్ గారితో మాట్లాడతాను. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలోని పలు డివిజన్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. లో లెవెల్ పరిధిలోని పైప్ లైన్ లీకేజీ చోటు చేసుకోవడంతో మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో రిజర్వాయర్ పరిధిలోని 6, 7, 30, 31, 47 డివిజన్లలో శనివారం తాగునీటి సరఫరా నిలిపివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రకటన విడుదల చేశారు. దళిత ముస్లిం బలహీన వర్గాల గొంతుగా ఎంఐఎం అన్నారు ఆ పార్టీ నగర అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్. నగరంలోని ఎంఐఎం కార్యాలయం దారుస్థలంలో పార్టీ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా శ్రమించి 25 డివిజన్లను కైవసం చేసుకుని కార్పొరేషన్ పై ఆకుపచ్చ జెండా ఎగరవేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితుల్లో ఉందని, కుల, మత, వర్గ, లింగ విభేదాలు సృష్టించి బీజేపీ
ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీడిత ప్రజల కోసం పార్లమెంట్ వేదికగా గొంతెత్తేది తమ పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు కమరుద్దీన్, అతినా, నాయకులు అలీబాబా, అజర్, మాజీ కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, షకీలుద్దీన్, షాకిర్, నహిదీ, అబ్దుల్లా ఖాన్ పాల్గొన్నారు. आवाम को आज से रमज़ान का मुबारक महीना चालू होने वाला है। इस महीने में भी मस्जिद इत्तेहादुल मुस्लिमीन हर वो मस्जिदों में, हर वो महल्ले में, गलियों में मस्जिद इत्तेहादुल मुस्लिमीन के कारपोरेटर्स, एक्स कारपोरेटर्स और कमेटी के मेंबर्स, वार्ड कमेटी के तमाम मेंबर्स आवाम को साथ देंगे। और कभी भी कुछ भी ज़रूरत है तो आवाम से अपील है, हमारे एमआईएम के जितने भी जिम्मेदार लोग हैं वो लोग के फ़ोन से रब्त पैदा कर आपने जो भी ज़रूरी चीज़ें हैं, साफ़ सफाई के ताल्लुक से हो या लाइट के ताल्लुक से हो या म्यूनसिपल के ताल्लुक से हो या पुलिस डिपार्टमेंट के ताल्लुक से आप लोग कंटेक्ट कर अपने जो भी प्रॉब्लम्स है वो सॉल्व करा सकते हैं। इस प्रोग्राम में जो भी जमात के जितने भी लोग आए हैं मैं उन लोग का शुक्रिया अदा करता हूँ। खासतौर पर इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया का भी मैं ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ కాందికొండ సత్యనారాయణ పదవి విరమణ పొందారు. కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా ఆర్టీసీలో విధులు నిర్వర్తించి సంస్థ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. సత్యనారాయణను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ భూపతి రెడ్డి, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య, అకౌంట్స్ ఆఫీసర్ మనోహర్ రెడ్డి, డిపోల మేనేజర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అలాంటి డిపోలో కూడా మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ చాలా బ్రహ్మాండంగా క్రియేట్ చేసి పోయేసి రావడం అంటే కట్టలు విరిగిపోవడము, టైర్లు బలిగిపోవడము, బాడీ డిస్లోకేట్ కావడము, ఇలాంటి అన్ని సంఘటనలు జరుగుతుండే. సో అలాంటి డిపోలో మరి డిపోలో ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చేసి బాన్స్వాడ డిపో కూడా మిగతా అన్ని డిపోలతో పోటీ పడవచ్చు అని చెప్పేసి గోధుమ డిపో కూడా పోటీ పడడం జరిగింది. గోధుమ డిపో అప్పుడు ఎక్స్ట్రీమ్ మంచి పర్ఫార్మెన్స్. 10 సంవత్సరాలు ఏఎంఎఫ్లో పనిచేశాను, 11 సంవత్సరాలు ఎంఎఫ్లో పనిచేశాను, 12 సంవత్సరాలు డిఎంలో పనిచేశాను. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మన కరీంనగర్ రీజన్లో డిప్యూటీ ఆర్ఎంలో పనిచేస్తున్నా. మరి ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్న దాన్ని చూస్తే మన పని మనం చేసుకుంటూ పోతే మనకు అందరూ సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో హై బస్ చెక్ చేసినప్పుడు చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. మరి వాళ్ళంతా ఒక పద్ధతికి అలవాటు పడి ఉన్నారు. ఫస్ట్లో నేను 1-2 పనులు చెక్ చేసినప్పుడు వాళ్ళంతా చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యారు. సార్ ఇవన్నీ మేము చేయాలంటే మేము బస్సులు నడపలేము సార్ అన్నారు. అయినా కూడా వాళ్ళకి కన్విన్స్ చేశాము, ఇది ప్యాసింజర్ వెహికల్ అని, లారీ కాదు, మనం ఒక 50 మంది ప్రయాణికుల ప్రాణాలను మనం తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు సేఫ్టీ ఆస్పెక్ట్లో మీరు దయచేసి చేయాల్సిందే. మీరు పని చేసినాక చెకింగ్ చెప్పండి, మీరు రాత్రి 12 గంటలప్పుడైనా వచ్చి చెక్ చేస్తాం. కానీ మీరు చేయాలంటే మరి వాళ్ళందరూ కూడా సహృదయంతో చేస్తూ వచ్చారు. నగరంలోని 14వ డివిజన్ కోహినూరు బ్లాంకెట్ హాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజీం ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంజాన్ మాసం పురస్కరించుకుని తాను ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం, చక్కెర, నూనె, మిర్చి పౌడర్, చాయ్ పత్తా, ఉప్పు, పప్పు దినుసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ అజీజ్, అబ్దుల్ బారీ, జాకిర్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం. క్రమశిక్షణ ఉల్లంఘనపై పార్టీ సీరియస్. 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ ఆదేశాలు. కొండగట్టు ఆలయంలో టెండర్లు, 4 వ్యాపారాలకు ఖరారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానీరు న్యూస్.